అనాలి కూడా, అనకుంటే ఫిక్స్ అయిపోతారు, అక్కడికే శిక్ష పడుతుంది, కేసులే నడవవు అసలు. రైట్ రైట్. మనతో పాటు బీఆర్ఎస్ నుంచి బాజిరెడ్డి జగన్మోహన్ గారు జాయిన్ అయ్యారు. జగన్మోహన్ గారు నమస్కారం అండి. నమస్తే అండి. మరికొన్ని గంటల్లో ఏసీబీ విచారణ జరగబోతుంది. దీనికి సంబంధించి కేటీఆర్ గారు విచారణకు హాజరవుతారా లేకపోతే గడువు కోరతారా? అంటే మీరు ఎటువంటి స్టెప్ తీసుకోబోతున్నారు? అది యాక్చువల్లీ మొన్నటి నుంచే చెప్తున్నారు కదండి కేటీఆర్ గారు, ఖచ్చితంగా నేను ఫేస్ చేస్తాను, నేను తప్పేం చేయలేదని. ఆయన ఇచ్చిన వాదన ఉంది, ఆయన ఇచ్చిన ప్రెస్ మీట్ ఉంది, ఆయన దగ్గర ఉన్న పేపర్స్ ఉన్నాయి, అన్ని తీసుకుని వెళ్ళి కలుస్తానని కూడా చెప్పారు. ఇప్పుడు ఏసీబీ అంటే మా నాయకులు ఎవ్వరు కూడా చట్టానికి విరుద్ధంగా పనిచేసేటటువంటి నాయకులు కాదు. ఇందాక మాట్లాడుతున్న సార్, నేను మధ్యలో జాయిన్ అయినా డిబేట్, చాలా నొక్కి నొక్కి చెప్తున్నారు అబద్ధాలు. అయితే నేనేమంటున్నా అంటే, ఈ కేసు అనేది ఈ కార్ రేసింగ్ అనేది గతంలో ఎప్పుడు ఇండియాలో మీరు చెప్పండి, నేను చెప్పేది అబద్ధం అని చెప్పి ఫ్యాబ్రికేట్ చేసే ప్రయత్నం చేయదు. నేను క్లియర్ గా చెప్తున్నాను, 37 crores ఎలక్ట్రల్ బాండ్స్ కొన్నారు. మీరు చెప్పేది మీరు చెప్పుకోండి, యు ఆర్ ఎంటైటిల్. దయచేసి మీరు కూడా మిస్గైడ్ చేస్తుండొచ్చు కదా సార్, మీరు కూడా మిస్గైడ్ చేస్తుండొచ్చు. కానీ ఒక్క నిమిషం, నేను మాట్లాడేటప్పుడు మాట్లాడకండి మీరు మధ్యలో. నేను మాట్లాడేటప్పుడు కాదు, మీరు నన్ను తప్పు మాట్లాడిండ్రు, మీరు మాట్లాడుకోండి. నేను అదే చెప్తున్నా, అది తప్పు అని మీరు ప్రూవ్ చేసుకోండి. నేను చెప్తున్నా 37 అని క్లియర్ గా చెప్తున్నా. నేను మదర్ కన్సర్న్ 37 కోట్ల రూపాయల ఎలక్ట్రల్ బాండ్స్ టిఆర్ఎస్ పార్టీకి కొని ఇచ్చిన మాట వాస్తవం. మీకు తెలియకుంటే తెలియదని చెప్పండి, లేదంటే నన్ను అబద్ధం ఎట్లెక్టర్ మీరు నన్ను ఖండించాల్సిన అవసరం లేదు. మీరు చెప్పుకునేది ఓకే సార్, నన్ను మాట్లాడియండి. మాట్లాడండి జగన్మోహన్ గారు, చెప్పండి. సరే, మధ్యలో జాయిన్ అయ్యాను, ఏమనుకోవద్దు. నేను ఏమంటున్నా అంటే, మా నాయకులు కేటీఆర్ గారు గతంలో అంటే వారం కింద 10 రోజుల కిందనే ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం జరిగింది ప్రతి డీటెయిల్. ఈ కార్ రేసింగ్ అనేది ఎక్సెప్షన్, ఇది కొత్తగా ఒక కొత్త కాన్సెప్ట్ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. దాంట్లో ఆయన ఏం చెప్పారనంటే, వాస్తవమే కావచ్చు, తప్ప ఒప్ప నేను ఆలోచించలేదు. ఒకవేళ ఆ కంపెనీ ఇతర దేశంలో ఏదో దేశంలో ఇట్లనే అగ్రిమెంట్ తప్పితే ఎన్నో $1 million కి సూ చేసింది. సో కాబట్టి ఎందుకు గవర్నమెంట్ ని ఇబ్బంది పెట్టించడం అని చెప్పి, నేను ఆ గ్రీన్ కో అనే కంపెనీ తప్పుకుంటే తర్వాత స్పాన్సర్ వెతుక్కోవచ్చులే అని చెప్పి నేను అనుకొని చేసిన. మేబీ దాంట్లో నా జేబులకైతే ఏం రాలేదు. మిగతా ఏదైనా ఇల్లీగాలిటీస్ ఉంటే నేను ఫేస్ చేస్తా అని చెప్పిండ్రు. ఇంకోటి ఏంటంటే, చాలా కంట్రీస్ లో నేను మొన్న ఒక కామెంట్ చేసిన ఫేస్బుక్ లో, నేను ఏమంటున్నా అంటే, చాలా కంట్రీస్ లో ఇప్పుడు మన ఫ్రాన్స్ లో ఇది టూర్ డే ఫ్రాన్స్ అని చెప్పి బైసికిల్ కి సంబంధించిన రేసెస్ అయితే, వేరే జర్మనీలో గానీ ఆటోబాన్ మీద ఇతర కంట్రీస్ లో గ్రాండ్ ప్రీస్ జరుగుతూ ఉంటాయి. అక్కడ మన గవర్నమెంట్స్ ఏవి చేంజ్ అయినా కూడా ఖచ్చితంగా ఎవ్రీ ఇయర్ ఒక ట్రెడిషన్ లాగా తీసుకెళ్తారు. నేనేమంటున్నా అంటే, వాట్ ఈస్ రాంగ్ ఇన్ డూయింగ్ సచ్ అట్రాక్టివ్ ఈవెంట్స్ ఇన్ అవర్ స్టేట్? అంటే కంట్రీలో ఎక్కడ లేకుండా మన తెలంగాణలో జరిపితే ఏం తప్పు ఉండింది? ఇదే ముఖ్యమంత్రి గారు దాన్ని కంటిన్యూ చేస్తే ఏమైంది? ఇప్పుడు కేటీఆర్ గారిని తప్పు నిరూపించడం కోసము దాన్ని క్యాన్సిల్ చేసి ఇప్పుడు ఈ రోజు రాష్ట్రం మీదకి జరగడంలో తప్పలేదు, కాకపోతే దాన్ని అడ్డం పెట్టుకుని, జగన్మోహన్ గారు జరపడంలో తప్పలేదు, కానీ దాన్ని అడ్డం పెట్టుకుని అక్రమంగా 600 కోట్లు సంపాదించాలనేదే లక్ష్యమని చెప్తున్నారు సార్. ఎవరైనా నెక్స్ట్ గెలుస్తామనే ఎక్స్పెక్టేషన్ తోటే ఎలక్షన్స్ కి వెళ్తాం. మేము ఓడిపోతాం కాబట్టి మేము పని చేయమని చెప్పి ఎవరు అన్నారు. గతంలో ఉన్న ప్రభుత్వాలు కూడా లాస్ట్ మూమెంట్ వరకు ఎస్డిఎఫ్ లో నిధులు గాని, ఇప్పుడు గతం అంటే ఈ 10 ఏళ్ళు కాదు, అంతకు ముందు రాజశేఖర రెడ్డి గారు ఉన్నా, అంతకుముందు కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నా, లాస్ట్ మినిట్ వరకు రేపు నోటిఫికేషన్ వస్తానంటే ఈ రోజు కూడా ఎస్డిఎఫ్ లో జియోలు పాస్ చేసిండ్రు. తర్వాత వచ్చిన ప్రభుత్వాలు దాన్ని క్యాన్సిల్ చేసేయచ్చు. నేనేమంటున్నా అంటే, ఇది ఒక కొత్త ఎక్సెప్షన్. తను కూడా లాయర్ ఏం కాదు, ఆయన చేయాలనుకున్నది ఒక విజన్ ప్రకారం చేస్తున్నాడు. తప్ప ఒప్ప అనేది తర్వాత ఇప్పుడు మీరు ఇట్లా మీడియాలో ప్రాసిక్యూట్ చేయడం కాకుండా ఆయన ఏసీబీలో కానీ చట్టంలో ఉన్న లోటుపాట్లను తెలుసుకోకుండా ఏకపక్షంగా కేటీఆర్ గారు వ్యవహరించారు అనే ఆరోపణలు ఉన్నాయి కదా. అవును సార్, అప్పుడు ఆయన ఏమన్నారు, నేను ఎలక్షన్స్ దగ్గర పడుతున్నాయి, ఒత్తిడిలో ఉండే కాబట్టి మేము కలిసి నిర్ణయం తీసుకున్నాము అని చెప్పారు. ఆ 55 కోట్లు ఏవైతే ఉన్నాయో, ఇందాక మాట్లాడుతున్నప్పుడు 55 కోట్లు ఏవైతే ఉన్నాయో తన పాకెట్ లోకి అయితే పోలేవు కదా, వాళ్ళ అకౌంట్ లోకి పోయినాయి. మేబీ అంటే ఇప్పుడు ప్రతి ఎక్సెప్షన్ కి కోర్టులో మన న్యాయంలో చట్టంలో సవరణ తీసుకురావడం కామన్ ఏం కాదు కదా సార్ డెమోక్రసీలో. ఇప్పుడు మీరు ఉదారంగా వ్యవహరించడం లేదు, మీరు ఖచ్చితంగా అయినా తొక్కాలనే ఉద్దేశంతో ప్రతి చిన్న ఇష్యూస్ కూడా తీసుకొస్తున్నారు. ఇప్పుడు కాదు, మీరు ఇప్పుడు గెలిచిన సంవత్సరం కాడి నుంచి ఒత్తుతా వేస్తా లోపటేస్తా అని అంటున్నారు మీరు.
దేంట్లో ఒక దాంట్లో దొరికించుకొని నెయ్యూరు కదా, మీకు ఎందుకు ఇబ్బంది అవుతుంది? ఈ ఏస్తా అన్నప్పటి నుంచి ఇంకా పచ్చిబూతులు జనాలు తిడుతున్నారు. తర్వాత మా నాయకుల తరఫు నుంచి కూడా విపరీతమైన కామెంట్స్ వస్తున్నాయి కాబట్టి ఇంకా ఫ్రస్ట్రేషన్ పీక్స్ లోకి వెళ్ళిపోయింది ఈ రూలింగ్ పార్టీ వాళ్ళకి. అందుకే చాలా గట్టిగా మాట్లాడుతున్నారు అందరూ. నేనేమంటున్నా అంటే మీరు ఏ రకమైన ఒత్తిడి చేసినా మా పార్టీ ఏదైతే ఉందో మా నాయకత్వం ఎదుర్కొంటది, ఖచ్చితంగా బయటకు వస్తుందని చెప్పి నేను అనుకుంటున్నా. ఖచ్చితంగా దేశవ్యాప్తంగా ఇది చర్చ కూడా జరగాలి. మరి ఇటువంటి ఈవెంట్స్ ఏవి కూడా జరపద్దు అనే ఒక రూలింగ్ కూడా తీసుకురావాలి. మనం ఇట్లనే ఉండాలి, ఇదే వ్యవసాయ కుటుంబాలు, ఇదే వ్యవసాయం చేసుకుంటూ, ఇదే రైతు భరోసా తినుకుంటూ ఇంతే పాతకాలంలో చైనాలో కొరియాలో ఉన్నట్టే ఉండిపోవాలి. ఇప్పుడు వేరే ఎదుగుతున్న దేశాల కోవలో మనము ట్రావెల్ చేయొద్దని చెప్పి ఒక చట్టం తీసుకురండి. అంతే, బ్యాక్వర్డ్ ఒక ట్రెడిషనల్ కంట్రీ లాగా ఉండిపోదాం, మనం ముందుకు వెళ్ళొద్దు ఇంకా. రైట్ రైట్ నా అభిప్రాయం. రైట్ దిలీప్ కుమార్ గారు, అంటే బీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడుతూ